TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం జేపీ కాలనీలో విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయుడు సాయితేజ ఆధ్వర్యంలో కిడ్స్ కన్వెన్షన్ అండ్ ఇన్స్టిట్యూటర్ సెరమనీ 2025-2026 కార్యక్రమాన్ని మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, బి రాములు, ఎల్ఎల్బి తల్లోజ యాదవాచార్యులు, కవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మతిన్ ఇరువురు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో విద్యానికేతన్ హై స్కూల్ ప్రారంభించి 18 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మండలంలోనే ఎవరు చేయని విధంగా కిడ్స్ కన్వెన్షన్ అండ్ ఇన్స్టిట్యూటర్ సెరమనీ 2025-26 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఈఓ నాగేశ్వరరావు నాయక్ చేతుల మీదుగా ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించినందుకు మరియు విద్యార్థులు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 100% హాజరై వారికి షీల్డ్లను అందజేశారు. స్టేజ్ పైన విద్యార్థుల కల్చరల్ నృత్యాలు ప్రతి ఒక్కరిని అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యానికేతన్ హై స్కూల్ ఉపాధ్యాయులు అమ్రీన్, భార్గవి, మాధవి, షర్మిల, కరిష్మా, పర్వీన్, ప్రమీల, అవినాష్, జనార్దన్, శ్రీధర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
దాదాపు తను 18 ఇయర్స్ నుంచి జరుపుతున్నట్టుగా తెలియజేశారు. 18 ఇయర్స్ నుంచి తన నుండి చాలామంది విద్యార్థులు డాక్టర్స్, ఇంజనీరింగ్స్, పోలీసు, అదర్ దెన్ గవర్నమెంట్ సర్వీసెస్, వాటితో పాటు ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా తమ సేవలు అందిస్తున్నారనేది చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా ఎల్కేజీ నుండి దాదాపు 10th క్లాస్ విద్యార్థులకు అందరికీ కూడా మంచి వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇచ్చి ముందు వాళ్ళ జీవితంలో కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి తను చేస్తున్నటువంటి కృషికి చాలా ఆదర్శనీయంగా అందరూ కూడా తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థిని యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు అందరూ కూడా తమ విద్యార్థులను ఇంటి దగ్గర కూడా విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను, తర్వాత పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని, వేరే వాటికి ఆకర్షితులు కాకుండా విద్య పట్ల జాగ్రత్తగా వహించి తాను చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా కంకణబద్ధులై ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసినందుకు ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సాయి తేజ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కిడ్స్ కాన్వకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ సెరమనీకి వచ్చినటువంటి మన మండల విద్యాధికారి అయినటువంటి నాయక్ గారికి, నాగేశ్వర నాయక్ గారికి, మరియు నా మిత్రుడు శ్రీరాములు గారికి, మరి మా కవి రాఘవాచార్య గారికి, మా మిత్రుడు భద్రి గారికి అభినందనలు తెలియజేస్తూ గత 18 సంవత్సరాల నుంచి పటాన్చెరువులో ఏ స్కూల్లో లేని విధంగా మరి 2025-26 విద్యా సంవత్సరంలో సాధించినటువంటి పిల్లల ప్రగతి నిదర్శనంగా ఈరోజు కాన్వకేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడం జరిగింది. మీరు అందరూ చూశారు. మరి విద్యానికేతన్ గత 18 సంవత్సరాల నుంచి అవిశ్రాంతిగా పిల్లల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి తీర్చిదిద్దినటువంటి ఘనత మరి తెలిసినటువంటి విషయమే. మరి ఇదే విధంగా విద్యార్థులందరూ కూడా దేశ విదేశాల్లో కీర్తి ప్రదేశంలో విద్యార్థులు సాధిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకించి పిల్లల్ని ఒక ప్రణాళికను తయారు చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్, అబాకస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ వివిధ రంగాల్లో విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులను సెలెక్ట్ చేసి వాటిని మ్యాండేటరీగా చేసి వాళ్ళ విద్యార్థులకి విద్యతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలని అత్యంత శ్రద్ధతో వారిని తీర్చిదిద్దుతున్నందుకు మా ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మరియు ఈ ఫంక్షన్ హాల్ని మరి ఇంత గ్రాండ్గా సమకూర్చినటువంటి మా మిత్రుడు మత్తిన్ గారికి మరి ప్రత్యేకించి సభాబంధులు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా విద్యార్థులు మరింత ఉజ్వల భవిష్యత్తుని ప్రదర్శించేటట్టుగా తయారు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కిడ్స్ కాన్వకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ సెరమనీకి వచ్చినటువంటి మన మండల విద్యాధికారి అయినటువంటి నాయక్ గారికి, నాగేశ్వర నాయక్ గారికి, మరియు నా మిత్రుడు శ్రీరాములు గారికి, మరి మా కవి రాఘవాచార్య గారికి, మా మిత్రుడు భద్రి గారికి అభినందనలు తెలియజేస్తూ గత 18 సంవత్సరాల నుంచి పటాన్చెరువులో ఏ స్కూల్లో లేని విధంగా మరి 2025-26 విద్యా సంవత్సరంలో సాధించినటువంటి పిల్లల ప్రగతి నిదర్శనంగా ఈరోజు కాన్వకేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడం జరిగింది. మీరు అందరూ చూశారు. మరి విద్యానికేతన్ గత 18 సంవత్సరాల నుంచి అవిశ్రాంతిగా పిల్లల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి తీర్చిదిద్దినటువంటి ఘనత మరి తెలిసినటువంటి విషయమే. మరి ఇదే విధంగా విద్యార్థులందరూ కూడా దేశ విదేశాల్లో కీర్తి ప్రదేశంలో విద్యార్థులు సాధిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకించి పిల్లల్ని ఒక ప్రణాళికను తయారు చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్, అబాకస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ వివిధ రంగాల్లో విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులను సెలెక్ట్ చేసి వాటిని మ్యాండేటరీగా చేసి వాళ్ళ విద్యార్థులకి విద్యతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలని అత్యంత శ్రద్ధతో వారిని తీర్చిదిద్దుతున్నందుకు మా ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మరియు ఈ ఫంక్షన్ హాల్ని మరి ఇంత గ్రాండ్గా సమకూర్చినటువంటి మా మిత్రుడు మత్తిన్ గారికి మరి ప్రత్యేకించి సభాబంధులు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా విద్యార్థులు మరింత ఉజ్వల భవిష్యత్తుని ప్రదర్శించేటట్టుగా తయారు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పటాన్చెరులో పనిచేస్తున్నటువంటి విద్యానికేతన్ పాఠశాల అది నిజంగా ఒక కేతన వ్యక్తిని ఈరోజు సాయి తేజ గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలు కనుగొనిగా జరిగాయి. దీని వెనుక ఎంతోమంది ఉపాధ్యాయుల కృషి ఉంది. పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బంది మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో కష్టపడితే కానీ ఇలాంటి ఫలితం రాదు. విద్యార్థులంతా భవిష్యత్తులో ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మంచి ప్రయోజకులై దేశానికి, రాష్ట్రానికి, మన ఊరికి మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుతూ
మమ్మల్ని ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసి మమ్మల్ని ఘనంగా సన్మానించినందుకు మరొకసారి డాక్టర్ సాయి తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయాన్ని చూసిన తర్వాత